Hello everyone, myself Singh Sharma from Lakshmi Nursing Academy. ఈ రోజు మనం డిస్కస్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే a patient is admitted to the medical surgical unit with a high fever, chills and a suspected diagnosis of infective endocarditis. The healthcare provider orders IV vancomycin, blood cultures, an echocardiogram and a regular diet. విచ్ యాక్షన్ షుడ్ ద నర్స్ పర్ఫార్మ్ ఫస్ట్? సో క్వశ్చన్ అయితే చూసారు కదా, మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో ఒక సెకండ్ వీడియోని పాస్ చేసి ఆన్సర్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ అయితే చేయండి. సో ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, డ్రా 2 sets ఆఫ్ బ్లడ్ కల్చర్స్ ఫ్రమ్ డిఫరెంట్ సైట్స్. ఎందుకు ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ మీరు ఇమాజిన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది కేస్ సినారియో బేస్డ్ క్వశ్చనరీస్. ఇక్కడ పేషెంట్ ఏ సిమ్టమ్స్ తో వచ్చారు? హై ఫీవర్ పెట్టుకుని చిల్స్ తో వచ్చారు. సో డాక్టర్ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ సస్పెక్ట్ చేస్తూ మీకంటూ కొన్ని ఆర్డర్స్ అనేది ఇచ్చారు. ఆ ఆర్డర్స్ లో ఐవి వాంకోమైసిన్, బ్లడ్ కల్చర్స్, ఎకోకార్డియోగ్రామ్ అండ్ రెగ్యులర్ డైట్ అనేది ఇచ్చారు. సో దీంతో ఏది మనం ఫస్ట్ ప్రయారిటీ చేయాలంటే, బ్లడ్ కల్చర్స్ ఎందుకు డ్రా చేస్తామంటే పేషెంట్ బాడీలో ఉన్న ఎగ్జాక్ట్ బ్యాక్టీరియా అనేది ఏది అండ్ దాని సెన్సిటివిటీ ఎలా ఉంది, ఏ డ్రగ్స్ కి రియాక్ట్ అవుతుందని తెలుసుకోవడానికి బ్లడ్ కల్చర్స్ అనేది డ్రా చేస్తాం. ఇక్కడ ఐవి వాంకోమైసిన్ తో పాటు బ్లడ్ కల్చర్స్ కూడా ఆర్డర్ చేస్తారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు కూడా బ్లడ్ కల్చర్స్ డ్రా చేసేటప్పుడు మనము ఎలాంటి యాంటీబయాటిక్ బాడీలోకి ఇవ్వకుండానే బ్లడ్ కల్చర్స్ అనేది డ్రా చేయాలి. ఎందుకంటే యాంటీబయాటిక్ ఉన్న యాక్షన్ ఏంటి అంటే బ్యాక్టీరియాని కిల్ చేసి బాడీలో నుంచి ఎరాడికేట్ అనేది చేస్తుంది. సో అలా చేసినప్పుడు మనం ఫస్ట్ యాంటీబయాటిక్ గానే ఇచ్చేసి తర్వాత బ్లడ్ కల్చర్స్ అనేది తీస్తే ఫాల్స్ రిపోర్ట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం బ్లడ్ కల్చర్స్ కన్నా డ్రా చేస్తే ఎగ్జాక్ట్ గా ఏ బ్యాక్టీరియా ఉంది, దాని సెన్సిటివిటీ ఎంత అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ అలానే ఈ బ్లడ్ కల్చర్స్ డ్రా చేసేటప్పుడు కూడా రెగ్యులర్ గా మనం ఎలా అయితే బ్లడ్ డ్రా చేస్తామో అలా కాకుండా ఇది ఒక స్టెరైల్ టెక్నిక్స్ అనేది యూస్ చేస్తూ, అసెప్టిక్ టెక్నిక్స్ అనేది మెయింటైన్ చేస్తూ పేషెంట్ నుంచి బ్లడ్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. ఆ బ్లడ్ డ్రా చేసేటప్పుడు కూడా 2 different సైట్స్ నుంచి మనం బ్లడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకు అంటే పేషెంట్ ని ఎకోకార్డియోగ్రామ్ కి పంపించమని అయితే డాక్టర్ చెప్పారు, కానీ అది మనకి ప్రయారిటీ అనేది కాదు. సో ప్రయారిటీ ఎప్పుడు కూడా మనము డయాగ్నోసిస్ చేయాల్సి ఉంటుంది. ఆ డయాగ్నోసిస్ లో బ్లడ్ కల్చర్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ కల్చర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ పేషెంట్ కి సివియర్ ఇన్ఫెక్షన్ అనేది ఉంది. దాని ద్వారానే మనకి ఫీవర్ ఉంది, చిల్స్ అనేది కూడా తెలుస్తాం. సో దాన్ని ప్రివెంట్ చేయాలంటే మనం ఫస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా యాంటీబయాటిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది చేయాలి. సో యాంటీబయాటిక్ అడ్మినిస్ట్రేషన్ చేసే ముందే బ్లడ్ డ్రా అనేది చేశారు. సో ఫస్ట్ ఇక్కడ మనం సిరీస్ చూస్తే ఫస్ట్ బ్లడ్ డ్రా చేయాలి, నెక్స్ట్ యాంటీబయాటిక్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి, నెక్స్ట్ ఎకోకార్డియోగ్రామ్ అనేది చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత రెగ్యులర్ డైట్ గురించి పేషెంట్ కి చెప్పాల్సి ఉంటుంది. అండ్ అలానే ఆప్షన్ బి అండ్ డి కూడా రాంగ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.